what are the books we prefer in GATE? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు గేట్లో ఎలా ఉంటుందంటేనండి, ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేయలేదు టు బీ ఫ్రాంక్. ఇక్కడ మీకు గేట్ ప్రిపేర్ అయ్యి గేట్ ఎగ్జామ్ రాయటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం గేట్ ద్వారా ఎంటెక్ చేస్తే ఎక్కడైనా చేయనివ్వండి, ఇండియాలో ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఎక్కడ చేసినా పర్ మంత్ 12,400 స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది, MHRD నుంచి. కొన్ని సబ్జెక్ట్స్ లో సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం, 4-5 టాపిక్స్ కరెక్ట్ గా చదువుకుంటే ఆ సబ్జెక్ట్ పక్కన పడేయచ్చు, అయిపోతుంది. సబ్జెక్ట్ మొత్తం అవసరం అలా కూడా ఉంటుంది. ఫైనల్ ఇయర్ లో ఉన్న పర్సన్ సెమ్ 2 లో ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దా ఇలా PSC? సో హలో సివిల్ బ్రోస్, ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కోటేశ్వరరావు గారు. చాలా మంది కమెంట్స్లో స్టూడెంట్స్ అడగడం జరిగింది గేట్ గురించి. మెయిన్గా మాకు సేమ్ SSC JEE ఎలాగైతే ఎక్స్ప్లెయిన్ చేశారో గేట్ మీద కూడా సేమ్ ఎక్స్ప్లెనేషన్ మాకు కావాలని చెప్పేసి చాలా మంది అడిగారు. సో హియర్ ఇట్ ఈస్, మీకోసం సార్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి గేట్ గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అగైన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జాబ్కి అని చెప్పేసి డైవర్ట్ అయిపోతున్నారు అండ్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే కనుక అబ్రాడ్ వెళ్ళిపోతారు. సో మ్యాక్సిమం మన సివిల్లో చూసేది 10% to 20% ఆఫ్ పీపుల్, నా పర్స్పెక్షన్ ఇది మాత్రమే, ఏదైతే గేట్ రాయడం కానీ లేదంటే హైయర్ స్టడీస్ ఇండియాలో చూస్ చేసుకోవడం కానీ రీసెర్చ్ సైడ్ వెళ్ళడం కానీ చేస్తుంటారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? మీరన్నట్టు ఎక్కువ మంది ఫారెన్ ఎంఎస్కి వెళ్తున్నారండి, రైట్, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు జాబ్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు ఆఫ్టర్ బీటెక్. మీరన్నట్టు తక్కువ పర్సంటేజ్ పీపుల్ మాత్రమే హైయర్ స్టడీస్కి ఇండియాలో గేట్ ద్వారా వెళ్తున్నారు. ఇప్పుడు మీరు హైయర్ స్టడీస్ అనగానే ఎంటెక్ ఉంటుంది మనకి. ఎంటెక్ అనేది గేట్ ద్వారా వెళ్ళొచ్చు, లేదా స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మనకి. ఏపీలో తెలంగాణలో PG సెట్ అని ఉంటుంది. సో అది రాసుకున్నా ఎంటెక్ చేసుకోవచ్చు, లేదు గేట్ రాసుకున్నా చేసుకోవచ్చు. కానీ గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళు తక్కువ మంది అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అండర్స్టాండింగ్ లెవెల్ ఆఫ్ ద సబ్జెక్ట్. సో గేట్ టఫ్ అనుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే మనకి బేసిక్ ఫండమెంటల్స్ మీద మనం ఫోకస్ చేయలేకపోవడం. ఓకే, ఎక్కువ క్వశ్చన్స్ అనేది బేసిక్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఉంటాయి, ఇన్ డెప్త్ ఏమి వెళ్ళరు. లైక్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లైక్ టూ క్వశ్చన్స్ ఎలాంటి అడుగుతారు? బేసిక్స్ అంటే లైక్ 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు గేట్లో ఎలా ఉంటుందంటేనండి, ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేయలేదు టు బీ ఫ్రాంక్. అంటే దానికి కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది కావాలి. ఇప్పుడు మనకి జియోటెక్నికల్ రిలేటెడ్ తీసుకున్నట్లయితే సాయిల్ మెకానిక్స్లో వచ్చేసరికి ఏమడుగుతారు మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ వాల్యూస్ అడిగారు అనుకోండి, వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్, యూనిట్ వెయిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. యూనిట్ వెయిట్ క్యాలిక్యులేషన్లో డైరెక్ట్గా మనకు కావాల్సిన అన్ని పారామీటర్స్ ఇవ్వరు. వాయిడ్ రేషియో కానీ, స్పెసిఫిక్ గ్రావిటీ కానీ, వాటర్ కంటెంట్, డిగ్రీ ఆఫ్ సాచురేషన్, ఇవన్నీ పారామీటర్స్ కావాలి. వీటిలో 1 or 2 ఇస్తారు, కొన్ని కండిషన్స్ ఇస్తారు. ఆ కండిషన్స్ నుండి అదర్ ఫార్ములాస్ యూజ్ చేసి ఇవి డిరైవ్ చేయాలి ఫస్ట్. సో ఇవి వస్తేనే యూనిట్ వెయిట్ నాకు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుని యూనిట్ వెయిట్ డిటర్మైన్ చేస్తాం. కానీ ఇవి రావాలి అంటే దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాయిడ్ రేషియో కావాలనుకోండి, డైరెక్ట్ వాయిడ్ రేషియో ఇవ్వరు, పొరాసిటీ ఇస్తారు. పొరాసిటీకి వాయిడ్ రేషియోకి ఉన్న రిలేషన్ తెలిస్తేనే నేను వాయిడ్ రేషియో క్యాలిక్యులేట్ చేయగలను. ఆ వాయిడ్ రేషియో వస్తేనే యూనిట్ వెయిట్ అనేది క్యాలిక్యులేట్ చేయగలను. అంటే ఇంటర్లింక్డ్, అదే ట్రిక్కీ క్వశ్చన్స్. కానీ క్లియర్గా చదివి ప్రాపర్గా పేపర్ మీద రాసుకోగలిగితే ఏమేమి ఇచ్చారు అన్నది, రైట్, ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలి, ఏమి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈ 3 columns నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తాను మా స్టూడెంట్స్కి. టైం ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ, కాబట్టి మనం అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయకూడదు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకు రాంది వదిలేసి వచ్చిన దాని మీద ఫోకస్ చేసుకుంటాం కాబట్టి. సో బెటర్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ద క్వశ్చన్. వీ కెన్ రీడ్ ద క్వశ్చన్ ఫర్ 5 to 7 times. మెయిన్లీ సార్, ఇప్పుడు మనం గేట్లోకి వెళ్ళే ముందు సో గేట్ అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం ఫస్ట్, యాజ్ ఒక బీటెక్ చేసిన పర్సన్కి, స్టూడెంట్కి. ఇక్కడ మీకు గేట్ ప్రిపేర్ అయ్యి గేట్ ఎగ్జామ్ రాయటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం గేట్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. 2 రకాలుగా చూడొచ్చు దీన్ని. ఓకే, సో ఇప్పుడు నేను జెన్యున్గా సిన్సియర్గా హార్డ్ వర్క్ చేసి గేట్కి ప్రిపేర్ అయ్యాను, సమ్హౌ రాలేదు, బట్ ఓకే గేట్ ప్రిపేర్ అయ్యి పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యాము అంటే వీ గెయిన్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్. సో గేట్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఆఫ్టర్ IAS యూ కెన్ సే గేట్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఓకే, సో గేట్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాము అంటేనే వీ కెన్ క్లియర్ ఎనీ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్ ద స్టేట్ లెవెల్.
మనకి స్టేట్ సర్వీసెస్ నుంచి ఏఈఏడబ్ల్యూకి ఎగ్జామ్స్ పడుతూనే ఉంటాయి. సో వాటన్నిటికి కూడా మోరార్లెస్ సేమ్ సిలబస్ ఉంటుంది అండ్ గేట్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి దట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ యూస్ఫుల్ హియర్. సో ఇప్పుడు గేట్ క్వాలిఫై అయిన తర్వాత 2 ఆప్షన్లు ఉంటాయండి. ఒకటి హైయర్ స్టడీస్కి వెళ్ళొచ్చు, రెండోది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో హైయర్ స్టడీస్ కనుక చూసినట్లయితే త్రూ గేట్ వీ కెన్ జాయిన్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్. ఐఐటి, ఎన్ఐటీస్, ఐఐఎస్సి బెంగళూరు ఈ ఆర్గనైజేషన్స్లో ఎంటెక్ చేయాలి అంటే, సో ఇప్పుడు ఈ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో కనుక మనం ఎంటెక్ చేయాలి అంటే గేట్ అనేది ఒక మ్యాండేటరీ క్వాలిఫికేషన్. ఓకే. సో కంపల్సరీ క్లియర్ అవ్వాలి, మంచి ర్యాంక్ రావాలి. రైట్. సో మనకు వచ్చిన క్వాలిఫికేషన్ మార్క్స్కి ర్యాంక్కి ఆ హయ్యర్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ రావట్లేదు. దెన్ వీ కెన్ యూస్ ద సేమ్ గేట్ క్వాలిఫికేషన్ అండ్ వీ కెన్ జాయిన్ ఇన్ యూనివర్సిటీస్. స్టేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఓకే. అండ్ అటానమస్ కాలేజెస్ ఎక్కడన్నా మీరు గేట్ ద్వారా ఎంటెక్ తీసుకోవచ్చు. రైట్. ద మేజర్ అడ్వాంటేజ్ వచ్చి ఏంటి అంటే గేట్ ద్వారా జాయిన్ అయితే మీరు ఎక్కడన్నా చదవండి, యూ విల్ గెట్ ద స్కాలర్షిప్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఎవ్రీ మంత్. సో అదనేది ఆ స్కాలర్షిప్ అమౌంట్ కూడా వస్తుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ ద మార్క్స్ అండ్ ద ర్యాంక్ వీ కెన్ చూస్ అవర్ కాలేజ్ అండ్ ద బ్రాంచ్ ఆల్సో. ఇది ఎడ్యుకేషన్ హైయర్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. గేట్ ద్వారా ఎంటెక్ చేస్తే ఎక్కడైనా చేయనివ్వండి, ఇండియాలో ఏ కాలేజ్ అయినా పర్లేదు, ఎక్కడ చేసినా పర్ మంత్ 12,400 స్కాలర్షిప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చింది, ఎంహెచ్ఆర్డి నుంచి. సో ఎవ్రీ మంత్ 12,400 స్టైఫండ్ ఆ స్టైఫండ్ అమౌంట్ అనేది మన అకౌంట్స్ లోకి క్రెడిట్ అవుతుంది. ఓకే. ఓకే. కాలేజ్కి వచ్చింది, కాలేజ్ నుంచి మన అకౌంట్స్కి వచ్చేస్తాయి. రైట్. సో ఆ విధంగా ఎంకరేజ్మెంట్ టు పర్స్యూ హయ్యర్ స్టడీస్. ఎంహెచ్ఆర్డి నుంచి ఇనిషియేటివ్ ఏంటంటే హయ్యర్ స్టడీస్కి రావాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. రైట్. ఇనిషియేటివ్ వాళ్ళని కొంచెం అట్రాక్ట్ చేయాలి, దానికోసం ఈ స్కాలర్షిప్స్ అనేది యూజ్ అవుతాయి టు అట్రాక్ట్ ద స్టూడెంట్స్. వావ్. మీరు ఫస్ట్ చూస్తే సార్ రీసెంట్గానే గేట్ ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఎస్. సో స్టూడెంట్స్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఎగ్జామ్ రాయడానికి. ప్రిపరేషన్ కోసం కూడా వాళ్ళు కొంచెం గైడెన్స్ కావాలని చెప్పేసి చాలా మంది అయితే నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ గేట్ యాక్చువల్లీ? ఓకే. ఎలా ఉంటుంది ఆ గేట్ ప్యాటర్న్, ఎలా ఉంటుంది? సో ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే 3 hours డ్యూరేషన్, 65 క్వశ్చన్స్కి 180 minutes టైం ఉంటుంది. సో ఇప్పుడు ఈ 65లో 3 partsగా డివైడ్ చేస్తాం మళ్ళీ. ఓకే. జనరల్ ఎబిలిటీ, క్వాంటిట్యూడ్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కూడా తీసుకుంటే 15 marks, 100లో 15 మార్కులు వీటికి ఉంటుంది. ఓకే. మ్యాథమెటిక్స్కి 13 మార్కులు ఉంటుంది, సివిల్ పేపర్ నేను చెప్పేదంతా. ఓకే. సో 15, 13, 28, 100లో 28 పోతే మిగిలిన 72 మార్కులు సివిల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఓకే. 15 మార్కులు ఏమో జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ ఇవి. 13 మార్కులు ఏమో మ్యాథమెటిక్స్. రైట్. 72 మార్కులు మన సివిల్ సబ్జెక్ట్స్. ఓకే. సో ఇది ఎగ్జామ్లో ఇచ్చే వెయిటేజ్. సో ఇప్పుడు సివిల్లో 72 మార్క్స్ ఉంది, మ్యాథమెటిక్స్ 13, యాప్టిట్యూడ్ 15. ఇది ఓకే. ఇప్పుడు 25 క్వశ్చన్లు 100 మార్కులకు ఉంటుంది ఎగ్జామ్. ఫైనల్ స్కోర్ ఈజ్ 100. ఓకే. 100లో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో 1 mark క్వశ్చన్స్ ఉంటాయి, 2 marks క్వశ్చన్స్ ఉంటాయి. రైట్. 35 క్వశ్చన్లు ఏమో 2 marks ఉంటాయి. 65లో 35 క్వశ్చన్లు 2 marks. 2 marks. ఓకే. అంటే 70 మార్కులు అక్కడ. రైట్. 1 mark క్వశ్చన్స్ 30 ఉంటాయి. ఓకే. అంటే ఇవి 30, 70, 30, 100. సో ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది నెంబర్ ఆఫ్ వేస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఓకే. క్వశ్చన్ ఒకటి ఇస్తారు, 4 ఆప్షన్లు ఇస్తారు, ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేయాలి. ఒక ఆప్షన్ రైట్ కరెక్ట్గా ఉంటుంది. రైట్. అది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, MCQs అంటాం. అవును. తర్వాత MSQs, మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్. రైట్. అంటే ఇచ్చిన క్వశ్చన్కి 4 ఆప్షన్లో 2 or more కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి. అచ్చా. ఇప్పుడు 4 3 ఆప్షన్లు కరెక్ట్ ఉండొచ్చు. ఓకే. అదొక మెథడ్. ఓకే. సో అప్పుడు మనం రాంగ్ ఆన్సర్ చూస్ చేసుకోవాలంటారా, లేదంటే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఆ 3 కరెక్ట్ ఆన్సర్లు టిక్ చేయాల్సిందే. అచ్చా. ఏ ఒకటి మిస్ అయినా ఇబ్బందే. సో రాంగ్ ఆన్సర్ వదిలేయాలి. ఓకే. ఏదైతే కరెక్ట్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటివి ఉంటాయి. తర్వాత న్యూమెరికల్ ప్రాబ్లమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. న్యూమెరికల్ దానికి ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారు. ఇప్పుడు ఇది చూసినట్లయితే 3 రకాలు చెప్పాము, MCQs, MSQs, న్యూమెరికల్. రైట్. వీటిల్లో MCQsకి మాత్రమే నెగిటివ్ మార్కింగ్. MSQsకి ఇప్పుడు మీరు అన్నట్టు 4 ఆప్షన్లు 3 కరెక్ట్ అయినాయి, నాకు 2 తెలుసు, ఆ 2 పెట్టా, 3వది నేను పెట్టలేదు, మనకి మార్క్స్ అనేది అవార్డ్ అవ్వదు, 0 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే. సో అలా సేవ్, దాన్ని మనకి వచ్చినా రాకపోయినా అది ఆప్షన్ తీసుకోవచ్చు. రైట్. గెస్ చేయొచ్చు. రైట్. తర్వాత న్యూమెరికల్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. క్వశ్చన్ మొత్తం ఇస్తారు, ఆన్సర్ని ఫిల్ చేయమంటారు, మనం రాయాలి ఆన్సర్. రైట్. సో దీనికి
నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఈ రెండింటికి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకే. కానీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏదైతే ఉందో అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. రైట్. నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఇందాక చెప్పినట్టు 1 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవును సార్. 1 మార్క్ క్వశ్చన్కి వచ్చేమో 1/3 0.33 మార్క్స్. ఓహో. 2 మార్క్స్ క్వశ్చన్కి వచ్చేసరికి 2/3 ఓకే 1.33 మార్క్స్ నెగిటివ్. సో 1 మార్క్ వచ్చేమో 1/3, ఓకే. 2 మార్క్స్కి వచ్చేమో 2/3. ఓకే. ఇవి నెగిటివ్ మార్కింగ్ ఫినామినా. ఓకే. సో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా మనకి ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ MCQs మాత్రమే, మిగిలిన టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు, రాకపోయినా తప్పులేదు. సో ఆ విధంగా మొత్తం క్వశ్చన్లు అనేది ఇలా డివైడ్ అవుతాయి. 3 hours టైంలో 65 క్వశ్చన్స్. ఇందాక చెప్పాను క్వశ్చన్ చదవాలి క్లియర్గా అన్నది. 65 క్వశ్చన్లో 50 నేను ప్రాపర్గా చేయగలిగితే చాలా ఎక్కువ. రైట్. సో ఇప్పుడు ఆ మార్క్ 3 గంటల టైంలో 65 క్వశ్చన్లో 40 క్వశ్చన్లను చదివి ప్రాపర్గా చేసే టైం అయితే ఉందిగా. ఎగ్జాక్ట్లీ. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. రైట్. టెన్షన్ పడకుండా ఏదో మనకు వచ్చింది చేసుకొని వెళ్ళాలి. హడావుడిగా ఇది అవ్వచ్చేమో అని గెస్ట్ టైప్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకూడదు. ఓకే. లేదంటే నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోయింది. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దెన్ ఓన్లీ గివ్ ద ఆన్సర్, అదర్వైజ్ ఇట్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. యాక్చువల్గా కట్ ఆఫ్ గురించి కూడా నాకు చాలా క్యూరియాసిటీ ఉంది, చాలా మంది తెలుసుకోవాలి కూడా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కట్ ఆఫ్ ఇక్కడ? సో ఇప్పుడు కట్ ఆఫ్ అనేది ఎలా వేరీ అవుతుంది ఇక్కడ? కట్ ఆఫ్ అనేది కేటగిరీ వైజ్ మారుతూ ఉంటుందండి. జనరల్ కేటగిరీకి ఒకటి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఒకటి, SC ST PWDకి ఒకటి. సో జనరల్ కేటగిరీ 2025 స్టాటిస్టిక్స్ చూస్తే 29.4 మార్క్స్, అంటే 100కి 29.4 మార్క్స్ వస్తే దెన్ ఈ విల్ బి క్వాలిఫైడ్. రైట్. సిమిలర్లీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వస్తే 26.2. తర్వాత SC ST PWD కేటగిరీస్కి వస్తే 19.4. అంటే 100కి 19.4 వస్తే దే ఆర్ క్వాలిఫైడ్. సో ఈ విధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఆ ఇయర్ ఉన్న కాంపిటీషన్ బట్టి టాపర్ని బేస్ చేసుకుని హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి మనకు కట్ ఆఫ్ మారుతూ ఉంటుంది. దిస్ కట్ ఆఫ్ ఈస్ ఫర్ ద 2025 బ్యాచ్. సో ఈ విధంగా మోర్ ఆర్ లెస్ సేమ్ ఉంటుంది, పెద్ద వేరియేషన్ రాదు. మేబీ ఒక 2% అటు ఇటు అవుతుంది ఏ కేటగిరీ తీసుకున్నా కూడా, అంతేగాని ఎక్స్ట్రీమ్ చేంజెస్ అయితే రావు మనకి కట్ ఆఫ్. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రైట్? కంప్యూటర్ బేస్డ్. CBT 1 CBT 2 ఏమైనా ఉందా? CBT ఓన్లీ ఒక్కసారే ఉంటుంది మనకి ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒక్కసారే ఉంటుంది. ఈ ఇయర్లో నేను ఖచ్చితంగా క్రాక్ చేస్తాను అనేలాగా ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఎలా సజెస్ట్ చేస్తారు? యాజ్ ఎ స్టూడెంట్ ఎక్కువ మంది డిపెండ్ అయ్యే దేని మీద? మెటీరియల్స్. రైట్. మెటీరియల్లో ఇచ్చే సినాప్సిస్ ఇప్పుడు అంత డీటెయిల్డ్గా ఉండదు, కానీ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ ఇట్ ఈస్ లైక్ ఏ సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్. రైట్. కానీ ఇన్ డెప్త్ కాన్సెప్ట్ కావాలి అంటే, క్లియర్ అండర్స్టాండింగ్ కావాలి అంటే టెక్స్ట్ బుక్స్ చదవాలి ఎప్పుడైనా. అవును. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఎంత అలవాటు ఉంటే సబ్జెక్ట్ అంత బాగా వస్తుంది. ఓకే. ఐ ఆల్వేస్ ప్రిఫర్ టెక్స్ట్ బుక్ రీడింగ్. థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ద ఎగ్జామ్. ఓకే. ఇద్దరికి ఎలిజిబిలిటీ. ఈ పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వలేదు యాక్చువల్గా. రైట్. సో ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంటుంది, థర్డ్ ఇయర్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు థర్డ్ ఇయర్లో మనకు అన్ని సబ్జెక్ట్స్ కూడా అవ్వవు అప్పటికి, గేట్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్. అవును సార్. బట్ వీ కెన్ గివ్ ద అటెంప్ట్. మనం అప్పటి వరకు నేర్చుకున్నది ప్రాపర్గా కనుక అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్స్ వరకు మనం ఇవ్వగలిగితే ఓకే దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. Okay. So once you are having the orientation about the GATE exam pattern, once you attempted the exam, then you will understand the pattern clearly. For the next year, I mean in final year, you can attempt directly and you can get the good score also. Okay. This is for third year. లేదు నేను థర్డ్ ఇయర్లో చేయలేదు, ఫైనల్ ఇయర్కి వచ్చేసాను. ఓకే. ఇప్పుడు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ ద సెన్స్ ఫోర్త్ నోటిఫికేషన్ ఇచ్చేసారు ఇప్పుడు. సో ఇక్కడ నుండి చూస్తే నాకు హార్డ్లీ 5 months ఉంది. ఓకే. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 5 months ఉంది. సో ఈ 5 months కనుక ప్రాపర్ ప్లానింగ్ కనుక ఉంటే యూ కెన్ ఈజీలీ క్వాలిఫై ద గేట్. ఓకే. 100కి మనకి జనరల్ కేటగిరీ తీసుకున్న 29 point అంటే 30 వేసుకోండి. ఓకే. 100కి 30 marks వస్తే క్వాలిఫై అవుతాం. ఓకే. ప్రాపర్గా ప్రిపేర్ అయితే 100కి ఈజీగా 35 వచ్చేస్తాయి. ఈ 4 months ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ గేట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సివిల్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఓహో. వెయిటేజ్ ఉంటుంది. ఓకే. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ ఉంటుంది, కొన్ని సబ్జెక్ట్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ కొన్ని సబ్జెక్ట్ కాదు కదా, ఫిక్స్డ్ కాదు, బట్ మోర్ ఆర్ లెస్ సేమ్ వెయిటేజ్. ఓకే. ఓకే. కొన్ని సబ్జెక్ట్స్లో సబ్జెక్ట్ అంతా చదవాల్సిన అవసరం లేదు. 4-5 టాపిక్స్ కరెక్ట్గా చదువుకుంటే ఆ సబ్జెక్ట్ పక్కన పడేయచ్చు.
అయిపోతుంది, ఓకే. సబ్జెక్ట్ మొత్తం అవసరం అలా కూడా ఉంటుంది. మీరు థర్డ్ ఇయర్ వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నేను థర్డ్ ఇయర్ లోనే క్రాక్ చేశాను గేట్ అనేది, వాట్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ లైక్ నెక్స్ట్ ఏంటి? మీకు 2 years వ్యాలిడిటీ ఇస్తారు. సో మీ బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు ఇదే స్కోర్తో జాయిన్ అవ్వచ్చు, అప్లై చేసుకోవచ్చు. అందుకే థర్డ్ ఇయర్స్ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో నో ఇష్యూస్. థర్డ్ ఇయర్ వ్యాలిడిటీ 2 years. ఓకే. అంటే కొన్నిసార్లు ప్రీవియస్ గా కొన్ని ఇయర్స్ లో ఏం చేశారంటే థర్డ్ ఇయర్స్ కి ఎలిజిబిలిటీ ఇవ్వకుండా 1 year వ్యాలిడిటీ ఇచ్చారు. థర్డ్ ఇయర్ కి ఎలిజిబిలిటీ ఇస్తే 2 years ఉంటుంది అది జనరల్ గా. ఓకే. స్టార్టింగ్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందో ఆ కొన్ని డేస్ అనేది బాగా బిజీ ఉంటుంది, సర్వర్ అనేది బాగా బిజీ ఉంటుంది, సర్వర్ ఫెయిల్యూర్ ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అప్లై చేసినప్పుడు. బట్ ఎప్పటి వరకు అప్లై చేస్తే బెస్ట్ ఛాన్సెస్ ఉంటుంది? అంటే ఎప్పుడైనా లాస్ట్ మినిట్ రష్ అనేది అవాయిడ్ చేయాలండి. ఓకే. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఎక్కువ అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇందాక అన్నారు స్టూడెంట్ డైలమాలో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలాగా, ఆ ఆలోచనతో ఉండి చివరి వరకు చేద్దామా వద్దా లాస్ట్లో చేద్దాంలే అని చెప్పి వెళ్తారు. సో అప్పుడు ఎక్కువ మంది అప్లై చేసినప్పుడు సర్వర్ మీద లోడ్ ఎక్కువై స్లో అవుతుంది, ఒక్కొక్కసారి వర్క్ అవ్వదు ప్రాపర్గా. ఓకే. అలా కాకుండా నోటిఫికేషన్ ఇచ్చారు, ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి గైడ్ లైన్స్ అన్ని చదువుకొని నోటిఫికేషన్ వచ్చిన ఒక 10 days కి మొత్తం ఒక క్లారిటీతో అప్లై చేసుకుంటే, ఎందుకంటే కొన్ని ప్రాపర్ ఫామ్ ఫిల్లింగ్ ఉండాలి, ఏమేమి ఫిల్ చేయాలి ఏంటి అదంతా కూడా మనం చూసుకొని ఏదన్నా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సినవి ఉంటాయి కొన్ని. సో అవి చేసి మొత్తం ప్రాపర్ గా వెళ్ళాలి కాబట్టి ఇచ్చిన 10 days to 15 days లో క్లోజ్ చేసేసుకుంటే ఏ ఇష్యూ ఉండదు. లాస్ట్ మినిట్ రష్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ సెల్ఫ్ ప్రిపరేషన్ వర్సెస్ దీని ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే, అంటే కాలేజ్లో ఉన్న పర్సన్కి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే కుదరదు మ్యాక్సిమం. సో హౌ? సెల్ఫ్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రిపరేషన్తో గేట్ క్రాక్ చేశారు. లైక్ అంటే ప్రిపరేషన్ అంటే సార్ ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్స్ చదువుతారో అవే కదా, అవే ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనకి టెక్స్ట్ బుక్ రీడింగ్ ఉండి బేసిక్ ఫండమెంటల్స్ మీద కాన్సెప్ట్స్ మీద కనుక గ్రిప్ తెచ్చుకున్న స్టూడెంట్ సెల్ఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఎనఫ్, రైట్? దే కెన్ ఈజీలీ స్కోర్ మార్క్స్, రైట్? సార్ లెట్స్ కంక్లూడ్ ద యావరేజ్ పర్సన్ సార్. సో యావరేజ్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని మనం ఇది కానీ చెప్పే పని అయితే ఎన్ని మంత్స్ పట్టొచ్చు? ఇప్పుడు యావరేజ్ పర్సన్కి జనరల్గా అయితే మనం 6 months అన్న మినిమం పెట్టాలి టైం. ఓకే. అయితే ఇప్పుడు ఈ ప్రెసెంట్ చూసుకుంటే మనకు అంత టైం లేదు, 5 months ఉంది హార్డ్లీ. ఈ 5 monthsలో నేను క్లోజ్ చేసుకోవాలి, రైట్? ఈ 5 monthsలో 4 monthsలో క్లోజ్ చేసి లాస్ట్ మంత్ నేను రివిజన్ పెట్టుకుంటేనే అవుతుంది. 4 monthsలో నేను అన్ని సబ్జెక్టులు చదవలేను. ఓకే. జనరల్గా ఎవరికైనా టఫే. ఓకే. ఎందుకని మీరు అన్నట్టు స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ప్రిపేర్ అవ్వాలంటే కష్టం. హార్డ్లీ రోజుకి ఒక 4 hours స్పెండ్ చేయగలరు. ఈ 4 నెలల్లో 4 monthsలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నదన్నది ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. ఆ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు అవి ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్ టాపిక్స్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి అవి కంప్లీట్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ సమ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఐ హ్యావ్ కవర్డ్ సమ్ వెయిటేజ్. 100లో ఒక 25 marks నేను కవర్ చేసుకున్నా ఫస్ట్ 2 monthsలో. ఓకే. 25 marks కవర్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ 2 months ఐ విల్ ఫోకస్ ఆన్ అనదర్ 20 to 25. అట్లీస్ట్ 50 marksకి నేను సిలబస్ కవర్ చేసి ఉంటే కాన్ఫిడెంట్గా వెళ్ళగలం. ఓకే. 4 months ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి 4 నెలలు రోజుకి 4 hours మినిమం చేస్తే ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఆ సబ్జెక్ట్స్ వెయిటేజ్ని బట్టి ప్రిపేర్ అయితే లాస్ట్ 1 month ప్రీవియస్ ఇయర్స్ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటమే. ఇంకా దెన్ హీ విల్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ స్లోలీ, రైట్? సో ఈ విధంగా ప్రిపేర్ అయితే క్వాలిఫికేషన్ డజంట్ మ్యాటర్, ఈజీగా క్వాలిఫై అవుతారు. ఓకే. సో హార్డ్లీ ఒక 6 months అనేది కష్టపడాలి ఆబ్వియస్లీ. సో కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఒకసారి క్వాలిఫై అయినా సరే రెండోసారి కూడా సెకండ్ ఛాన్సెస్ కోసం, బెటర్మెంట్ కోసం, ఇంకా బెటర్గా ఏదో సాధిద్దామన్నట్టుగా చేస్తుంటారు. 2-3 times రాసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళల్లో, సర్స్లో. ఫస్ట్ టైం రాసాము, క్వాలిఫై అయ్యాము, మంచి ర్యాంక్ వచ్చింది, జాయిన్ అయ్యాము, రైట్? సో ఎక్కడో ఒక చోట ఎంటెక్ చేస్తున్నా, అది ఐఐటి అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. చేస్తున్నప్పుడు హయ్యర్ స్టడీస్ తర్వాత ఏంటన్నది కూడా ఒక క్లారిటీ ఉండాలిగా. ఓకే. సో జనరల్గా ఇంకా ఎంటెక్ తర్వాత మనం ఫోకస్ చేసేది జాబ్ ఆర్ రీసెర్చ్, రైట్? జాబ్ అనుకుందాం. జాబ్ అప్పుడు నాకు కావాల్సింది ఏంటి? స్టేబుల్గా ఉండాలి జాబ్, ప్రైవేట్ సెక్టర్ వద్దు, గవర్నమెంట్ సెక్టర్ అనుకున్నాం. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ విల్ రిక్రూట్ త్రూ గేట్ క్వాలిఫికేషన్, రైట్? సో ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే చేశారో దానివల్ల ఎంటెక్ వెళ్తారు, సెకండ్ అటెంప్ట్లో జాబ్కి వెళ్తారు. జాబ్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్, పాసిబిలిటీస్ దేర్, రైట్? పాసిబిలిటీస్ ఆర్ దే. ఓకే. నేను ఇయర్ ఎంటెక్ గేట్ క్వాలిఫై అయ్యాను, జస్ట్ క్వాలిఫై. అవును. సో నాకు ఐఐటి, ఎన్ఐటి టాప్ ఇన్స్టిట్యూట్స్లో రాలేదు.
ప్రైవేట్ యూనివర్సిటీనో స్టేట్ యూనివర్సిటీలోనో చదివాను. ఓకే. బట్ స్టిల్ నాకు ఆ జీల్ ఉంది, నేను ఐఐటీస్కి వెళ్ళాలి. ఓకే. లేదా ఆల్రెడీ నేను క్వాలిఫై అయ్యాను, నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకోగలను, సో ఇంకొంచెం నేను సబ్జెక్ట్ నేర్చుకోగలను. ఓకే. అలాంటప్పుడు ఏంటి, ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి మళ్ళా చదివితే ఈసారి ఇందాక చెప్పినట్టు ఐఐటీస్కి వెళ్ళొచ్చు, లేదా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళొచ్చు. రైట్. ఈ విధంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసేది ఎందుకు అంటే టు గెయిన్ మోర్ నాలెడ్జ్. సో ఎక్కువ సార్లు ప్రిపేర్ అవ్వటం వల్ల కాన్సెప్ట్ ఇంకా క్లారిటీ ఉంటుంది, ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో ఇప్పుడు టీచింగ్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది రాస్తారు, మీరు చూసినట్లయితే టీచింగ్లో ఉన్న వాళ్ళు ఒక 3-4 టైమ్స్ అన్న రాస్తారు. ఎందుకు ప్రతిసారి రాసేది? టు ఇంప్రూవ్ దేర్ నాలెడ్జ్ లెవెల్స్. ఓకే. కాన్సెప్ట్స్ అనేది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకొని ఎంత బెటర్ వేలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలరు అన్న దానికి ఇది యూజ్ అవుతుంది, ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రాయటం వల్ల. ఓకే, లెట్స్ స్టెప్ ఇన్ టు బుక్స్ సార్. సో వాట్ ఆర్ ద బుక్స్ వి ప్రిఫర్ ఇన్ గేట్? సో అది నీట్గా లాస్ట్ టైం ఏదైతే ఎస్ఎస్సి జేఈలో ఎక్స్ప్లెయిన్ చేసామో, సో ఆ ప్యాటర్న్ ఆ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇంకా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక కూడా నేను ఇన్సిస్ట్ చేశాను, టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్ అని. సో టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇంపార్టెంట్. దెన్ ఏ టెక్స్ట్ బుక్ చదవాలి చాలా ఇంపార్టెంట్. ఎందుకని ఒక సబ్జెక్ట్కి నెంబర్ ఆఫ్ బుక్స్ అవైలబుల్. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ గురించి చూస్తే సబ్జెక్ట్స్ తెలియాలి ఫస్ట్. సివిల్లో వెయిటేజ్ 72 మార్కులు, 72 మార్క్స్కి నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. రైట్. సో వీటిల్లో మనకి డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. గేట్ సిలబస్ చూస్తే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్, వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్, జియోమెటిక్స్, ట్రాన్స్పోర్టేషన్, ఇలా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇవి ఈ డొమైన్స్ నుంచి సబ్జెక్ట్స్ డివైడ్ అవుతాయి. రైట్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మెకానిక్స్ ఉంటుంది, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటుంది, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉంటుంది, డిజైన్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్, ఇవన్నీ స్ట్రక్చరల్ కింద వెళ్తాయి. రైట్. జియోటెక్నికల్ తీసుకుంటే సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్, 2 సబ్జెక్ట్స్ వస్తాయి. రైట్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో వాటర్ ట్రీట్మెంట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ 2 వస్తాయి మనకి. ఎయిర్ పొల్యూషన్ కూడా వస్తుంది మనకి, పొల్యూషన్ రిలేటెడ్ కూడా. ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే మనకి పేమెంట్, మెటీరియల్ టెస్ట్, క్యారెక్టరైజేషను, పేమెంట్, జామెట్రిక్ డిజైన్, పేమెంట్ డిజైన్, తర్వాత రైల్వేస్ అండ్ ఎయిర్పోర్ట్ అండ్ హార్బర్, ట్రాఫిక్ ఇంజనీరింగ్, ఇవన్నీ రైల్వేస్లో వస్తాయి. ఓకే. సో సర్వేయింగ్ తీసుకుంటే మనకి బేసిక్ సర్వేయింగ్, అడ్వాన్స్ సర్వేయింగ్ విత్ జియోమెటిక్స్, ఫోటోగ్రమెట్రీ, ఇవన్నీ ఉంటాయి. సో ఈ విధంగా మనకి వాటర్ రిసోర్స్ తీసుకున్నట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్, ఇరిగేషన్, ఇంజనీరింగ్ హైడ్రాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇలాగే ఈ సబ్జెక్ట్స్ అన్నిట్లో దేనికి ఏ టెక్స్ట్ బుక్ అన్నది కావాలి ఫస్ట్ మనకి. రైట్. ప్రిపేర్ అవ్వాలి అంటే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేద్దాం. సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్. షూర్ సార్. జనరల్గా జియోటెక్నికల్ ఇంజనీరింగ్కి నేను ప్రిఫర్ చేసే బుక్స్ బిఎన్డి నరసింగరావు, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్ బై బిఎన్డి. సేమ్ ఎస్ఎస్సి జేఈలో ఏదైతే ఉందో అది ఇది సేమా సార్? అంటే అన్ని మ్యాచ్ అవ్వవు, కొన్ని మ్యాచ్ అవుతాయి మేబీ. గోపాల్ రంజన్ అండ్ ఏఎస్ రావ్ అని ఒక బుక్ ఉంటుంది, అప్లైడ్ సాయిల్ మెకానిక్స్. ఓకే. కాన్సెప్చువల్ బేస్డ్, గేట్కి ఏదైతే కావాలో ఆ కాన్సెప్ట్స్ బేస్తో ఉంటుంది ఇది. ఓకే. ఇది మంచి బుక్. సో ఇప్పుడు మీరు జియోటెక్నికల్ ఇంజనీరింగ్ చూస్తే 100 టోటల్ స్కోర్లో 12 to 16 మార్క్స్. బట్ మనకి 72 మార్క్స్ అన్నారు. 72లో కూడా 12 to 16. ఓకే. ఇప్పుడు 100లో 72, ఆ 72లోనే మనం చెప్పే స్కోర్ అంతా రావాలి. రైట్. ఓకే. సో 12 నుంచి 16 మార్కులు వస్తాయి. ఓకే. ఈజీగా. రైట్. జీటీలో మీకున్న సబ్జెక్టులు 2, GT1, GT2, సాయిల్ మెకానిక్స్, ఫౌండేషన్ ఇంజనీరింగ్. రైట్. ప్రాపర్ గా ప్రిపేర్ అయితే 15 మార్కులు ఆన్ అండ్ యావరేజ్ వచ్చిన 15 మార్కులు క్వశ్చన్ లో 10 ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత చూస్తే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఓకే. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మనకి వాటర్ ట్రీట్మెంట్ ఉంటుంది, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటికీ జిఎస్ బిరిడి. లాస్ట్ టైం కూడా ఇదే వచ్చింది. సేమ్ 12 to 14 మార్క్స్ వెయిటేజ్. ఇది కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ వెయిటేజ్. ఓకే. సో ఈ 2 తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ మీకు ఇందాక చెప్పినట్లు, సో ఇప్పుడు మనం వెయిటేజ్ ప్రకారం వెళ్తున్నాం, హైయెస్ట్ టు లోయెస్ట్ అలానే ఇస్తున్నాను. సో ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చూస్తే అరౌండ్ 8 to 12, ఆన్ అన్ యావరేజ్ 8 to 10 వస్తాయి ఈజీగా. ఓకే. సో దీనికి కన్నా ఇంజస్ట్ జనరల్గా అందరూ ప్రిఫర్ చేసేది, బట్ ఐ ప్రిఫర్డ్ ఎల్ఆర్ కడియాలి. హైవే ఇంజనీరింగ్ బై ఎల్ఆర్ కడియాలి, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ బై ఎల్ఆర్ కడియాలి. ఇవి 2 కన్నా ఇంజస్ట్ కూడా బాగుంటుంది. ఓకే. సో ఇవి బెస్ట్. కన్నా ఇంజస్ట్ ఇవి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో. Okay. ఫ్లూయిడ్ మెకానిక్స్కి వచ్చేసరికి ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్ బై మోడీ అండ్ సేట్, one of the best book for any competitive exam. Yes. Little bit tough to understand but very useful book. Okay. Next for open channel flow we are having the textbook by K. Subramaniam. That is one of the best book. And in the same way engineering hydrology also there, same by same author K. Subramaniam. These two books we can refer the Subramaniam books. That is open channel flow and hydrology. Okay. Next we are having the irrigation engineering. Okay. For irrigation engineering we are having the SK Garg. So the weightage for the irrigation and hydrology subject is around 5 marks. Okay. సో ఇప్పుడు మనము మార్క్స్ వెయిటేజ్ కనుక చూసినట్లయితే ఫ్లూయిడ్ మెకానిక్స్ ఓపెన్ ఛానల్ ఫ్లో రెండు కలిపి 8 మార్క్స్కి వస్తుంది Oh. అవుట్ ఆఫ్ 72. సో దట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ దట్ వన్. Okay. అండ్ వీఆర్ హ్యావింగ్ ద జియోమెటిక్స్ అనేది కొత్త టర్మ్ కాదండి, సర్వేయింగ్ని ఇప్పుడు జియోమెటిక్గా అంటున్నాము. ఫోటోగ్రామెట్రిక్ సర్వేయింగ్, జీపీఎస్ ఇవి, దీని వెయిటేజ్ వచ్చి 5 to 6 మార్క్స్. ఎవ్రీ ఇయర్ సర్వేయింగ్ నుంచి 5 to 6 మార్క్స్ వస్తున్నాయి. Right. సో ఇది సర్వేయింగ్కి ప్రిఫర్డ్ సబ్జెక్ట్స్ బుక్స్ వచ్చేసరికి సర్వేయింగ్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 బై కేఆర్ అరోరా. బట్ మై పర్సనల్ చాయిస్ ఈజ్ సర్వేయింగ్ అండ్ లెవెలింగ్ బై ఎన్ఎన్ బసెక్ ఫర్ ద సర్వేయింగ్ ఓన్లీ. Okay. ఫర్ ద అడ్వాన్స్డ్ టాపిక్స్ వీ కెన్ రిఫర్ ద అరోరా బుక్స్ అగైన్. Okay. So these are the advanced topics in the sense photogrammetric surveying, GPS, GIS. These are the new topics added in the GATE syllabus. For the past few years they have added. So for this one we need the volume 3 of KR Arora surveying. Okay. Okay. So that we can So refer. 3 are important then. 3 books are important. So after this we are having the structural analysis subject. Okay. The weightage is around 5 marks for this subject also. Achha. So we can refer the structural analysis by Hibbeler, one of the good book. For basic understanding of concept, Bhavikati is enough. Okay. These are the books for the structural analysis. Then we are having the strength of materials or solid mechanics. Okay. Weightage is around 3 or 4. Achha. Less weightage. Okay. Okay. For this one we can go through the R.K. Bansal book. That is very good book which gives the detailed explanation and very nice one. That you can refer the solid mechanics. Nice. Then we are having the construction management and RCC. So reinforced concrete structures is having the weightage of around 5 to 6 marks. Oh. Sometimes they will include the construction management topics also, PET, CPM related, flow to all these terminologies. Okay. So it is having around 6 to 8. Mostly it will be stick to 6 also. Okay. For this one we are having the books related to concrete design is Pillai and Menon. The others are Pillai and Menon, one of the good book for the RCC with respect to gate point of view. Understood. సో ద నెక్స్ట్ సబ్జెక్ట్ ఈస్ స్టీల్ స్ట్రక్చర్స్. సో స్టార్టింగ్లో మీకు ఒకటి చెప్పాను, ఏ టాపిక్ వదిలేయాలన్నా తెలియాలి మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపరేషన్ నుంచి. స్టీల్ స్ట్రక్చర్స్ వ్యాస్ట్, వెరీ టఫ్. దాంట్లో అన్ని టాపిక్స్ అవసరం, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ చదువుకున్న ఫుల్ మార్క్స్ వస్తాయి. సో వెయిటేజ్ ఫర్ ద స్టీల్ స్ట్రక్చర్స్ ఇస్ 3 మార్క్స్. ఓ, చాలా తక్కువ అన్నిటికన్నా అయితే, తక్కువే కంపారిటివ్లీ. సో 3 మార్క్స్ కూడా ఏ టాపిక్స్ నుండి అనేది మనకి క్లారిటీ ఉంటుంది. ఓకే. సో 3 మార్క్స్ ఎక్కడ నుండి ఇస్తారనేది మనకి ప్రీవియస్ ఇయర్స్ చూస్తే అర్థమైపోతుంది, అవి చదువుకుంటే చాలు. సో స్టీల్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి వీఆర్ హ్యావింగ్ నెంబర్ ఆఫ్ బుక్స్, రైట్? సో యూ కెన్ రిఫర్ ద దుగ్గల్ ఆర్ భవికటి ఆర్ ఈవెన్ సుబ్రహ్మణ్యం ఆల్సో. ఓకే. ఇఫ్ యూ వాంట్ ఇన్ ఏ short and sweet, then you can refer the L.S. Negi, Design of Steel Structures by L.S. Negi. Okay. So these are the useful books for the steel structures. Then we are having the engineering mechanics. Engineering mechanics hardly 1 to 2. Okay. Very less. For this you can refer the Thoyle textbook, or if you want to go a little bit advanced, then you can go for the Timchenko also. These two are the good books for the engineering mechanics. Okay. So these are the textbooks for various subjects and their weightages also. ఆఫ్టర్ గేట్ తర్వాత హైయర్ స్టడీస్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ పర్టికులర్గా. లైక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వచ్చేసి మీకు మహారత్న ఒకటి, నవరత్న, ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్సైట్స్ ఏంటో తెలియదు నాకు, అలా ఎన్ని ఉన్నాయి సార్ మీకు చెప్పాలంటే? సో వీఆర్ హ్యావింగ్ ద పిఎస్యూస్. అంటే ఏంటంటే ఇవి పబ్లిక్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వీటిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి, రైట్? మహారత్న, నవరత్న, మినీ రత్న, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. అచ్చా, ఇలా 4 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. మహారత్న, నవరత్న, మినీ రత్న, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. ఓకే. ఈ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఇవన్నీ అటానమస్ బాడీస్ అండ్ కొంత బడ్జెట్ వరకు దే కెన్ గో ఫర్ ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు ఏదైనా ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయాలన్నా, ఎక్కడన్నా లొకేషన్ లో ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, వాళ్ళది ఇంకో చోట ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా మొత్తం నెట్వర్క్ ని,
దే కెన్ డూ ఆన్ యువర్ ఓన్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్. ఓహో. ఆ ఫండింగ్ లిమిట్ బేస్ చేసుకుని ఇవి వస్తాయి. సో మహారత్నాస్కి ఏంటంటే అబౌవ్ 5,000 crores కూడా దే కెన్ ఇన్వెస్ట్ వితౌట్ గవర్నమెంట్ అప్రూవల్. వావ్. సో మహారత్న. ఓకే. నవరత్నాస్ వచ్చేసరికి ఏంటంటే అప్ టు 5,000 వాటి లిమిట్ అటానమస్. మినీ రత్నాల్లో 2 ఉన్నాయి కేటగిరీస్, కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2. కేటగిరీ 1 లో ఉన్న ఆర్గనైజేషన్స్ దే కెన్ ఇన్వెస్ట్ అప్ టు 500 crores. ఓహో. 500 crores వరకు వెళ్ళొచ్చు. కేటగిరీ 2 లో ఉన్నవి 300 crores. అచ్చా. ఇప్పుడు మీరు చూసినట్టయితే అబౌవ్ 5,000 crores, అప్ టు 5,000 crores, 500 crores అండ్ 300 crores. ఓకే. ఈ రేంజ్ వరకు అవి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అడిగినట్టు మహారత్నాలో అసలు ఎన్ని ఉన్నాయి ఓవరాల్ ఇండియాలో? రైట్. జనరల్గా మహారత్నాలో 14 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 14 ఆర్గనైజేషన్. నెక్స్ట్ వచ్చేసరికి నవరత్నాస్, మనకి నవరత్నాస్ 26 ఉన్నాయి, మనకి 26 నవరత్నాస్ ఆర్ దే. ఓకే. సో ఇప్పుడు మినీ రత్నాలో మనకి 49 ఉంటాయి. 49. వావ్. ఎందుకంటే వీటికి ఉన్న అటానమీ తక్కువ కదా, తక్కువ ఉంది. చిన్న చిన్న ఆర్గనైజేషన్లు ఇట్లా ఉంటాయి. అయితే ఉంటాయి. వీటన్నిటిలో రిక్రూట్మెంట్కి ఐదర్ దే కండక్ట్ దేర్ ఓన్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ, లేదు అంటే రిటర్న్ టెస్ట్ తీసేసి గేట్ క్వాలిఫికేషన్ పెట్టి గేట్లో టాప్ వచ్చిన వాళ్ళని కట్ ఆఫ్ పెట్టుకొని వాళ్ళని డైరెక్ట్ ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓహో. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ, ఇక్కడ మళ్ళీ ఇంకా రిటర్న్ టెస్ట్ ఉండదు. దట్స్ వై గేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా గేట్లో క్వాలిఫై అవ్వటం వల్ల ఇటు హైయర్ స్టడీస్కి అటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రెండింటికి మనకు ఉపయోగపడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం వాళ్ళు పిఎస్సిలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వచ్చు కదా, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెకండ్ టైం ట్రై చేయొచ్చు. 2 years కదా అది. అవును. సో అలా వన్ టైం గేట్ రాసి 2 times ఇది అటెంప్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు నేను 3rd yearలో రాశాను అనుకోండి, 3rd yearలో రాసినప్పుడు నేను పిఎస్సికి అటెంప్ట్ చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే బీటెక్ అయి ఉండాలంటారు, లేదా ఫైనల్ ఇయర్ బీటెక్ కావాలి. అప్పుడు నేను అటెంప్ట్ చేయలేను. నేను చేయగలిగింది ఫైనల్ ఇయర్ తర్వాతే. సో ఈ ర్యాంక్ ఫైనల్ ఇయర్ కూడా వ్యాలిడిటీ ఉంది కాబట్టి చేయొచ్చు. కానీ మహారత్న కానీ నవరత్న కానీ మినీ రత్న కానీ వాళ్ళ నోటిఫికేషన్లో వాళ్ళు ఇస్తారు, గేట్ క్వాలిఫైడ్ ఇన్ ద ఇయర్ 25, 26 ఆర్ ఓన్లీ ఎలిజిబుల్. ఆ కండిషన్ కనుక ఇస్తే మనం ఏం చేయలేము. ఓకే. దట్ దే విల్ మెన్షన్. ప్రాబబిలిటీ ఏంటి సార్ అలా రావడానికి? ఛాన్సెస్ ఉన్నాయండి, బాగానే ఉంటాయి. ఎందుకంటే దే వాంట్ టు హ్యావ్ ద అప్ టు డేట్ స్టూడెంట్స్. ఫైనల్ ఇయర్లో ఉన్న పర్సన్ సెమ్ 2లో ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దా ఇలా పిఎస్సి? సో ఇట్ డిపెండ్స్. కొన్ని ఏం చేస్తాయంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటాయి. సో అలాంటప్పుడు దే విల్ ఆస్క్ కంప్లీటెడ్ క్యాండిడేట్స్. ఓకే. బట్ 80 to 90% of the cases final year students are eligible. If they qualified in the gate, they can apply in the 4-2. When compared to the government sector, the work pressure is very huge in the private sector. Right. Because as a civil engineer in the field, if we want to stay, then we don't know when they will call. Right. So we have to be there in the field sometimes more than 18 to 20 hours also in a day. Right. So మనం ఈ వేలో పెడదాం సార్. ఇఫ్ ఇన్ కేస్ ప్రైవేట్ జాబ్ చేసే పర్సన్కి సంవత్సరానికి 10 to 20% ఇంక్రిమెంట్ వస్తుంటే, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంక్రిమెంట్ అనేది? Government will give the DA for every 6 months. So dearness allowance will be there. That will be given twice in a year. Every 6 months కి dearness allowance పెరుగుతుంది. It depends. కొన్ని కేసెస్లో బేసిక్ పే మీద కూడా బేసిక్ పే మీదే పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో 3% అవ్వచ్చు, 8% అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్. ఎవ్రీ 6 monthsకి ఇస్తూ ఉంటుంది కాబట్టి డిఫాల్ట్ వే యూ విల్ హ్యావ్ ద ఇంక్రిమెంట్. ఓకే. బట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ యు ఆర్ సేయింగ్ 10 to 20%. Right. It may not be for everyone. Okay. There are certain cases where person may not get any increment also. Point. But in government sector, default way you are going to get the increments. Okay. No one will stop those increments for you. Right. సార్ నేను చాలామందిని చూశాను గేట్లో 2-3 times అటెంప్ట్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళని, ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళని. సో మేబీ సమ్ టైమ్స్ నాకు అనిపిస్తుంటుంది ఏమో టైం వేస్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంటుంది. దాని మీద మీ పర్స్పెక్షన్ ఏం చెప్పగలరు మీరు? చూసే వాళ్ళకి టైం వేస్ట్ లానే ఉంటుందండి, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే 3-4 years నేను ఒక ఎగ్జామ్ మీద కూర్చొనేది రాలేదు అంటే టైం వేస్ట్ లాగే ఉంటుంది. కానీ ద నాలెడ్జ్ హీ గెయిన్డ్, కంపల్సరీగా నాలెడ్జ్ గెయిన్ అవుతారు. ఓకే. సో అది చాలా వాల్యుబుల్. రైట్. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. సరే ఇప్పుడు ఎంత నాలెడ్జ్ ఉన్నా క్రాక్ చేయలేకపోయాము అంటే ఆ 4 సంవత్సరాల తర్వాత ఏంటి తన ఫ్యూచర్, అది కూడా ఆలోచించుకోవాలి. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఎవరైతే ఇలాగా ఇయర్స్ కూర్చొని మేము కంపల్సరీగా, అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ గేట్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, 3-4 years మేము దీని మీద స్టిక్ అవుతాం, వీ విల్ వర్క్ ఆన్ దిస్ ఎగ్జామ్ అండ్ వీ విల్ క్రాక్ అనుకున్నప్పుడు ఓకే, యూ హ్యావ్ 2-3 years టైం. ఓకే. 2-3 years టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ డైలీ 2 hours స్పేర్ టైం ఉంటుందిగా. రైట్. ఆ టైంని
అదర్ థింగ్స్కి యూజ్ చేయండి. లైక్ సివిల్ రిలేటెడ్ తీసుకుంటే ఆటోక్యాడ్ లేదా క్వాంటిటీ సర్వేయింగ్. సో ఈ విధంగా అంటే బేసిక్ థింగ్స్ మనం ఇంట్లో కూర్చొని చేసుకునేవి. ఆటోక్యాడ్ నేర్చుకోవచ్చు. ఆటోక్యాడ్ ఎంత టైం పడుతుంది మనకి? 3 to 4 months అయితే విల్ బి ఎక్స్పర్ట్ ఇన్ ఆటోక్యాడ్ డెఫినెట్గా. సో ఈ విధంగా ఆటోక్యాడ్, తర్వాత క్వాంటిటీ సర్వేయింగ్, తర్వాత డిజైన్ సాఫ్ట్వేర్స్ స్టాట్ ప్రో అవ్వచ్చు, ఈ ట్యాబ్స్ అవ్వచ్చు, ఏవైనా ఇలాగా, ఆర్ బిమ్, రెవిట్ ఆర్కిటెక్చర్ చాలా ఉన్నాయి. రైట్. ఒక 1 to 1.5 year మీరు వీటి మీద కూర్చుంటే యూ విల్ బికమ్ మాస్టర్ ఆఫ్ దోస్ సాఫ్ట్వేర్స్. ఓకే. సో ఇప్పుడు 1-2 years వరకు రెండింటికి బ్యాలెన్స్ చేశారు, అటు ఇటు. 2 years మీరు ఇటు ఎక్స్పర్ట్ అయిపోయారుగా సాఫ్ట్వేర్స్, అటు సబ్జెక్టు ఉంది. ఇంకొకసారి ట్రై చేద్దామని 1 year ఉన్నారు, రాలేదు. 3 yearsకి. ఇప్పుడు ఎలాంటి పర్సన్ కన్నా కొంత టైం లైన్ అనేది ఉంటుంది, ఆ టైం ప్రెషర్ ఉంటుంది, టైం బౌండ్ లోపే క్లోజ్ అవ్వాలి. తర్వాత వీ హ్యావ్ టు గో ఫర్ జాబ్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 3 years తనేం ఓన్లీ స్టడీస్ మీద లేరు, తన స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నారు. స్కిల్ సెట్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఈజ్ ద ఎక్స్పర్ట్ ఇన్ ఫ్యూ థింగ్స్ లైక్ ఆటోక్యాడ్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్, ఎనీథింగ్. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఫీల్డ్లో తనకి జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి. రైట్. అండ్ ఇప్పుడు ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ముందు తను ఎటు 2 hours per day అనుకున్నప్పుడు 2 years కష్టపడ్డారు కాబట్టి లాస్ట్ 3rd year అనుకోండి, 3rd yearలో ఫ్రీలాన్సింగ్. సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, మనకు తెలిసిన క్లయింట్స్కి, తెలిసిన వాళ్ళకి మనం ప్లాన్లు ఇస్తూ మనం మనీ ఎర్న్ చేయొచ్చు. రైట్. రైట్. సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవడం వల్ల తనకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. రైట్. తను సస్టైన్ అవ్వగలరు, ఎట్ ద సేమ్ టైం తను ఫోకస్డ్గా చదవగలరు కూడా మిగిలిన టైం. రైట్. బట్ మన దగ్గర ఫ్రీలాన్సింగ్ అనేది అంత బెస్ట్ ఆప్షన్ అనిపించదు సార్ నాకైతే, ఎందుకంటే అది బేస్డ్ ఆన్ కాంటాక్ట్స్ కాబట్టి ఎక్కువ మన స్టూడెంట్స్ని కానీ కొత్తగా వచ్చే వాళ్ళని నమ్మడం అనేది చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర. ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ దెన్ you can have the contact with any one of the person who is doing the కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ వర్క్లో ఆ ఏరియాలో వర్క్ చేసే పర్సన్ దగ్గర మీరు వెళ్ళి మాట్లాడి, ఇలాగ నేను ఇది నా పరిస్థితి, మీకు నేను చేసిస్తాను ఇంటి దగ్గర నుంచి, మీ వర్క్ ఇవ్వండి, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తా, దీనికి ఎంత ఇవ్వండి, లైక్ దట్ యూ కెన్. నేను పర్ఫెక్ట్. సో సెకండ్ ఇన్కమ్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి అనేది మీరు నమ్ముతారా సార్? ఆబ్వియస్లీ ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ సెకండ్ ఇన్కమ్. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేస్తున్న కంపెనీ రేపటి రోజున మీకు ఈరోజు లాస్ట్ డేట్ అంటే యూ హ్యావ్ టు లీవ్ అంటే అప్పటికప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? అదే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందనుకోండి, దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అక్కడ వర్క్ చేసుకుంటూ మళ్ళీ మనము జాబ్ని సెట్ చేసుకోవచ్చు. అలా ఎప్పుడు ఒక బ్యాకప్ ఉండాలి. అది ఎనీ ఫీల్డ్, వాట్ ఎవర్ ద ఫీల్డ్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్స్ చూస్తుంటే లే ఆఫ్స్ అవుతున్నాయి. అవును. సో లే ఆఫ్స్ అవుతున్నప్పుడు ఇమీడియట్గా జాబ్ రావాలి అంటే కొంత కష్టమైంది. ఆ గ్యాప్లో మనము సస్టైన్ అవ్వాలి అంటే మనకంటే ఇంకొక ఇన్కమ్ ఉండాలి. అది అప్పటికప్పుడు రాదుగా. రైట్. ఫస్ట్ నుంచి ఉండాలి. అది దట్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ సెకండ్ సోర్స్. రైట్. సో ఫైనల్లీ మీ వైపు నుంచి గేట్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కమింగ్ ఎగ్జామ్స్ కానివ్వండి, సో నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను అందరికీ. అండ్ సార్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్ కంక్లూడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ప్రిపేరింగ్ అండ్ అప్లయింగ్ ఫర్ దిస్ గేట్ ఎగ్జామ్. డోంట్ ఫీల్ టెన్స్, don't feel nervous, be calm. You have enough time in the exam hall. 3 hours is not a small thing. You need to answer only 65 questions. Out of 65 we can't answer everything. Whatever you know, do it perfectly and avoid the negative marking, and easily you can crack the exam. Don't worry. మనం ఈ సెషన్ క్లోజ్ చేసే ముందు మీరు ఛానల్ లాంచ్ చేశారు, ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేదు అని చెప్పేసి నాకైతే ఇందాక నుంచి అనిపిస్తుంది. దాని గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మనం లాస్ట్ పాడ్కాస్ట్లో కూడా చెప్పాం రిలీజ్ అవుతుందని. సో వీ హ్యావ్ రిలీజ్డ్ అవర్ ఛానల్ రీసెంట్లీ. రైట్. సో మేజర్గా మన ఛానల్ ద్వారా ఏంటంటేనండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఉంది. రైట్. అండ్ అలానే ఆల్ సివిల్ ఇంజనీరింగ్ థియరీ కాన్సెప్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్ ఏ సింపుల్ వే. అండ్ ఫీల్డ్ ఇంజనీర్స్ కానీ ప్రాక్టీస్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ క్వాలిటీ కంట్రోల్ రిలేటెడ్, డిజైన్ చేసే వాళ్ళకి ఐఎస్ కోడ్ యూస్ చేసి ఎలా డిజైన్ చేయాలి, ఆల్ దీస్ పాయింట్స్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు కవర్. ఓకే. అండ్ టు క్రియేట్ ద ఇంట్రెస్ట్ అమాంగ్ ద ఫ్రెషర్స్, ఎస్పెషలీ టు ఎంకరేజ్ ద పీపుల్ టు చూస్ ద సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్, వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ ద civil engineering innovations or technologies in the current present generation. What are the things we are doing in the field? Those things also we are going to cover in our channel. All these things we will have, which covers from person who want to choose civil engineering to person who is working in the civil. ఎందుకంటే చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తూనే ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పుడు నా ప్రజెంట్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆల్రెడీ
ప్రీవియస్ బ్యాచెస్ అయినా అవ్వచ్చు, వాళ్ళు ఫీల్డ్లో జరిగే వర్క్ను కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నారు, ఇలా ఉంది ఎలా చేయాలి, ఎలా అయితే మనకి బెటర్, ఎలా శాంపిల్ కలెక్ట్ చేయాలి, సో ఏ టెస్టులు చేయాలి, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే మనం ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్ టు ఎనీ వన్. ఓకే, వీఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఏ యూనిక్ వే విత్ అవర్ ఓన్ కంటెంట్. ఓకే. సో మీరు ఎప్పుడు మనీ గురించి కూడా ఆలోచించలేదు సార్, కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే బాగా బిగ్ డౌట్ ఇది. సో ఫస్ట్ నుంచి ఎవరైనా సరే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు. స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ ఓరియంటెడ్ టువర్డ్స్ ద టీచింగ్ ఓన్లీ. అండ్ ఈవెన్ కొంతమంది నా స్టూడెంట్స్ కూడా ప్రీవియస్ బ్యాచెస్ కూడా ట్యూషన్కి వస్తాము, అమౌంట్ కడతాము, మీరు వచ్చి మాకు చెప్పండి క్లాసులు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ స్టిల్ ఐ చూస్ టు టేక్ ద ట్యూషన్ ఫర్ ఫ్రీ ఫర్ మై స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు నా స్టూడెంట్స్ దగ్గర కూడా నేను డబ్బులు తీసుకొని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. రైట్. సో ఎవరైతే మనం ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నా సరే వీళ్ళందరికీ మనం నాలెడ్జ్ అనేది కంపల్సరీగా షేర్ చేయాలి, ఆ గ్యాప్ని మనమే ఫిల్ చేయాలి. ఎందుకు ఇన్స్టిట్యూట్లో వాటిల్లో 10,000, 20,000, 30,000, 40,000 ఎందుకు వేస్ట్ చేయాలి అని అనిపించింది నాకు. అందుకే ఫ్రీగా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదే. బట్ గ్రేట్ ఇనిషియేటివ్ సార్, ఆల్ ది బెస్ట్ టు యువర్ ఛానల్. అండ్ మీరు చెప్పే కంటెంట్కి చాలామందికి ఉపయోగపడాలి, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలి, మా పీపుల్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. సో సారీ మా పీపుల్ అన్నాను, మన పీపుల్. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన ఛానల్ గైస్. స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా ఒక పర్సన్కి ఒక నాలెడ్జ్ ఇద్దాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వచ్చి ఇవ్వడం అనేది చాలా రేర్. సో ఈ రోజుల్లో మీరు చూసుకుంటే 100లో 1% మాత్రమే ముందుకు వచ్చి నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు ఫ్రీగా, అది కూడా. సో యూ నీడ్ టు రిమెంబర్ దిస్ ఛానల్ అండ్ డాక్టర్ VKR ఆల్ అబౌట్ సివిల్ ఇంజనీరింగ్. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ మీరు ఇచ్చిన ఏదైతే ఇనిషియేటివ్ ఉందో, మీరు ఇచ్చిన ఏదైతే నాకు మోటివేషన్ ఉందో, I will definitely grateful for that. Yeah, thank you, sir. Thank you, Andy. So you also started the channel with the same intention. So you are providing the knowledge and you are bringing the various domains people to share their knowledge so that people can understand and they can learn various topics. Right. So that is also good initiative. And I wish you all the best to your channel also. Thank you. So next video మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో నుంచి మీరేం నేర్చుకున్నారో కమెంట్లో చెప్పండి. పర్టికులర్ థింగ్ మీద నాకు వీడియో కావాలనుకుంటే మీరు కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ వీడియో మీకు రీచ్ చేయడానికి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.